ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. కాలువలో మట్టి తీసేవారు లేడు. చెత్తా చెదారం పెరిగిపోయింది. పంచాయతీలు చెత్త కుప్పలుగా మారిపోయినాయి. పారిశుధ్యం లేకుండా పోయింది. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం. దాని పర్యవసానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా, పైప్ లైన్లు మార్చాలన్నా ఏమీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. ఉన్న సిబ్బందిని ఎలా వాడుకోవాలి, ఉన్న నిధులు ఎలా సక్రమంగా వాడుకోవాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మురుగు కాలువలన్నీ శుభ్రం చేయటం, పాత కాలువలన్నీ శుభ్రం చేయటం, చెత్తా చెదారం వేస్ట్ బర్డెన్లన్నీ కూడా క్లీన్ చేసేయడం, పారిశుధ్యమైన విధానం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గంగా కాలుష్య నివారణ లాగానే గోదావరి కాలుష్య నివారణ పథకం అమలు చేయాలి. ఎంత ఖర్చు అయినా సరే పుష్కరాల నాటికి దీన్ని కంప్లీట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో.